లేదా మరలా డిసెంబర్కి వచ్చి పరిశుద్ధుడు అంటాయా? మానక రాత్రి పగలు, సమయం అనక అసమయం అనక, పగలు రాత్రి తేడా లేదు, ఎప్పుడు దేవుడిని స్తుతిస్తూ ఉంటాయి. మనోడు 10 నిమిషాలు అరగంట హల్లేలూయా చెప్పమన్నాగా, 2 సార్లు చెప్తారు హల్లేలూయా, 3వసారికి పైకి లేచింది కాస్త ఏమవుతుంది, చెయ్యి ఇంకొంచెం తర్వాత నోటి దాకా హల్లేలూయా, ఇంకో 10వసారి నోరు కూడా తెరవలేని స్థితి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన నోట ఎల్లప్పుడూ దేవుడికి చేయబడు ఉత్సాహగానం సునాదములు ఉండాలి. మళ్ళా చేతులెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా. గంభీరంగా మనం ప్రభువుని స్తుతించాలి, సంతోషంగా ప్రభువుని స్తుతించాలి. ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేదు, ఏది మూట కట్టుకుని మన వెనకాల ఏమి తీసుకెళ్తాం, ఒకటే తీసుకెళ్తాం, ఏంటి? మన చేయబడు స్తుతి ఆరాధన, మనం చేసిన దేవుడి కొరకు చేసిన ప్రతి కార్యం నీ వెనకాల వచ్చేస్తుంది. అది వద్దన్న నీ వెనకాల వచ్చేస్తుంది. కనుక దేవుని కొరకు మనం స్తుతించే వారంగా, గణపరిచే వారంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఎవరు డిమ్ముగా ఉండొద్దు, డల్గా ఉండొద్దు, దేనిని బట్టి కూడా నిరాశ చెందొద్దు. మన దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనకి ఎప్పుడు ఆనందానికి ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుడిని స్తుతించే, మీరు ఆనందంగా ఆయన పిలిస్తే ఆయన ఆనందంగా మన మధ్యకు వస్తాడు. ఉసూరమంట బాగా వస్తే రా ప్రభా, లేకపోతే లేదు అన్నట్టుగా పిలిచామనుకో, ఆయన మన మధ్యలోనికి రాడు. మీరందరూ సంతోషంగా స్తుతిస్తూ ఉంటే స్తుతుల సింహాసనం మీద ఎవరు ఆసీనులు అవుతారట? స్తుతుల సింహాసనం మీద ఎవరు ఆసీనులు అవుతారు? దేవుడు ఆసీనుడు అవుతాడు. మన దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు ఉండే దేవుడు. కనుక మీరందరూ స్తుతిస్తూ ఉంటే, మీరందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేస్తూ ఉంటే, దేవుడు మన మధ్యలో దిగొస్తాడు, మనలను బలపరుస్తాడు, ఆయన సన్నిధి చేత మనల్ని నింపుతాడు. 2 లేదా 3 నా నామంలో కూడి ఉన్న చోట నేను ఉంటానన్న దేవుడు మనతో కూడా ఉండి మన మధ్యలోనికి మన దేవుని మనం ఆహ్వానించుదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుడి నామాన్ని స్తుతించుకుందాం, దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. హుషారుగా అందరూ లేచి నిలబడాలి. అందరూ హుషారుగా దేవుడి నామాన్ని స్తుతించడానికి సంతోషంగా చేతుల పైకెత్తి ప్రభువుని స్తుతించుదాం, దేవుడి నామాన్ని కనపరుచుదాం. ఆయన చేసేటువంటి కార్యములు, ఆయన చేసేటువంటి ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశములు ఎంతో గొప్పవి. ఆయన మన జీవితంలో జరిగించిన కార్యములు గత సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడిన దేవుని సన్నిధిలో మనసారా 2 చేతులెత్తి ప్రభువుని స్తుతించుదాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరిచి ప్రభువుని స్తుతించుదాం, నోరు తెరిచి దేవుని స్తుతించుదాం. ఆయన చేసిన కార్యములన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రభువుని స్తుతించుదాం, స్తుతించుదాం, స్తుతించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని స్తుతించడానికి సిగ్గుపడొద్దు, మొహమాటపడొద్దు. చేతులెత్తి ప్రభువుని స్తుతించుదాం, ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా. కెరూబులు సెరాఫులు నిత్యము దేవుని స్తుతించుతూ ఉండగా, నీవు నేను మనమందరం ప్రభువుని గంభీరంగా స్తుతించవలసిన వారమై ఉన్నాం. సంతోషంగా స్తుతించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ప్రభువుని స్తుతించాలి.
స్తుతి. యేసయ్యా, నీ పాద సన్నిధిలో నిలబడడానికి కూడా అయ్యా అర్హత లేదు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. శ్రమ కొలిమిలో మమ్మల్ని ఆదరించావు ప్రభా. దేవా నీకే స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. నా యేసయ్యా నీకే వందనాలయ్యా, 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 స్తోత్రం. మహిమగలిగిన దేవా, నీ కృప లేకపోతే నేనేమైపోదును ప్రభా. నీ కాపుదల లేకపోతే నేనేమైపోదును నాయనా. నీ కనికరం లేకపోతే నేనేమైపోదును ప్రభా. నీ దయ లేకపోతే నేనేమైపోదును ప్రభా. సాక్షాత్తు దేవుడు సృష్టించిన నీ దేవుని సన్నిధికి వచ్చారు. ఆయన సన్నిధికి వచ్చిన వారు ఉత్సాహంతో అనుసరించవలసిన వారే ఉన్నారు. సంతోషంగా ప్రభునామాన్ని మార్చవలసిన వారే ఉన్నారు. కీర్తనలను దేవుని స్తుతించవలసిన వారు ఉన్నారు. స్తుతించుదాం, స్తుతి, 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 స్తుతి. ఆదిలోనున్న నీ వాక్యము
అంగీకరించుకున్నాను. హృదయపూర్వకంగా వారిని స్తుతిస్తున్నాను. నీ నామమును మహిమపరుస్తున్నాను. నీ బిడ్డలను మీరు దర్శించండి. నీ బిడ్డల మధ్యలోనికి మీరు దిగరండి. ఆత్మ రూపి అయిన దేవా, ప్రతి బిడ్డను మీరు సన్నించండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి విధమైన వ్యాధులను, ప్రతి విధమైన చికాకు, ప్రతి విధమైన అనాసక్తి యేసు నామములో లయపరుస్తున్నాను. ప్రతి బిడ్డలని ఆత్మశక్తితో నింపండి. వారి హృదయంలోకి రండి నాయన. వారితో కూడా మీరు నివసించండి. వారిలో సంచరించండి. అడగని చేతులెత్తి ప్రభువా నాలోనికి రండి. నాతో సంచరించు ప్రభువా. నా హృదయంలోనికి రండి నాయన. నా హృదయాంతరంలోనికి రండి ప్రభువా. నేను ఆహ్వానిస్తున్నానయ్యా. మనసారా నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఆహ్వానిస్తున్నాను. హృదయపూర్వకంగా ఆహ్వానించండి. ఆహ్వానించండి. యేసయ్య ఈ గుండెల్లో ఆహ్వానించండి. ఎంతకాలం ఆయన బయట నిలబెడతావు? ఎంతకాలం యేసుని బయట నిలబెడతావు? కలుపులో తగిలిచుండగా పట్టుచూ ఉండగా నా హృదయంలోకి రండి నాయనా. అది మనసారా ప్రభువుని ఆహ్వానించు. ప్రభువుని ఆహ్వానించు. ప్రభువుని ఆహ్వానించు. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. అందరూ గట్టిగా పరిశుద్ధాత్మ మీకే కనపరచడానికి మీరు చూపిన కృపగా నీకు స్తోత్రం. అద్భుతమైన మా ఎడల మీరు జరిగించిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, ఈ రీతిగా నీ నామమును కనపరచడానికి మీరు చూపిన కృపగా వందనాలు. ఆరాధనలో పాల్గొని
సన్నిధి వారితో కూడా ఉంచండి. నీ మహిమ చేత వారిని నింపండి. పరిశుద్ధాత్ముడ మా మధ్యలో మీకు వచ్చినందుకు స్తోత్రం. ఈ సమయంలో మాతో మాట్లాడండి. ఈ శిలువ చాటు మరుగుపరిచి నీ ఆత్మ చేత నింపి కార్యాలు జరిగించండి. ప్రతి విధమైన పాదధ్యానమును, ప్రతి విధమైన శుభులు పెట్ట అపవాది క్రియలను లయపరచండి. ఈ సన్నిధి మాతో కూడా ఉంచి ప్రతి బిడ్డకు గ్రహించే హృదయాన్ని గురించి వినే చెవులు దయచేయండి. శ్రద్ధగా నీ వాక్యం వినుటకు, నీ మాటలు ధ్యానించుటకు కృప చూపించండి. నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి, దేవుని సన్నిధికి రావడానికి కూడా బద్దకిస్తూ ఉన్నారు చాలా మంది. ఎప్పుడో దేవుడు చూస్తాడు 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 చూసి 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 ఆయన ఒకసారి జోక్యం చేస్తుంటాడు. వెంటనే మరలా ఆయన పాదాలకు కూర్చోపడతాడు. దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధికి రావడానికి కూడా చాలా మందికి ఏం పెరిగిపోయింది? బద్ధకం పెరిగిపోయింది, సోమతనం పెరిగిపోయింది. కడుపు నిండా ఆహారం, వేసుకోవడానికి వస్త్రాలు, తినడానికి మరి మంచి ఉద్యోగం, కష్టపడి సంపాదించుకోవడానికి మంచి ఉద్యోగం, ఇల్లు, వాళ్ళు అన్నీ ఇస్తూ ఉంటే ఈ రోజున మానవుడు దేవుని మర్చిపోయిన వాడే తిరుగులాడుతూ ఉన్నాడు. ఈ దినాలు దుర్దినాలు, దుష్ట దినాలు, శ్రమ దినాలు, భయంకరమైన దినాలు, దేవుణ్ణి మర్చిపోయే దినాలు. ఇటువంటి దినాల్లో దేవుణ్ణి మర్చిపోయేవారు అనేకులు ఉండుట ఆశ్చర్యమేమి కాదు. అది దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్పు దినాలు కనుక ఎవరు కూడా ఒకరిని చూసి ఒకరు బలహీనలు కావాల్సిన పని లేదు. ఒకరిని చూసి ఒకరు బలహీనలు కావాల్సిన పని లేదు. దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని అంతమ వరకు ఆయన సన్నిధిలో నమ్మకంగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దు దిగుతారు. ఇక అందరూ పండగ క్రైస్తవులు అందరూ రేపు దిగుతారు. పండగ క్రైస్తవులు చేసుకునే పండగ దండగ. పండగ క్రైస్తవులు చేసుకునే పండగ అది వారికి శుద్ధ దండగ. పండగ క్రైస్తవుల వలన చేసే దాని వలన వచ్చే మహిమ ఏమాత్రము ఇసుమంత కూడా దేవుని రాజ్యాన్ని చేరదు. దేవుని ఆరాధించడానికి, పునరుద్ధాన దినమున ప్రభువును స్తుతించడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఈ సమయాన్ని షాపింగ్లకనో, రేపు తినబోయే వంటకాల గురించి, రేపు తినబోయే భోజనాల గురించి ఈ రోజే తెచ్చిపెట్టుకోవడానికనో, మా ఇంటికి లైటింగ్ లేదు కనుక లైటింగ్ కోసం అని ఈ రోజు బయలుదేరి లైటింగ్ కోసం మనం షాపింగ్ కనో వెళ్ళి ఈ రోజు అంతా లైటింగ్ పెట్టుకుని, రేపు అంతా లైటింగ్ పెట్టుకుని, ఎల్లుండి పొద్దున్నే విచార మొహం పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? లైటింగ్ వల్ల కలిగే ఆనందం లైట్ ఉన్నంత వరకే. లైట్ తీసేసిన తర్వాత మొహం ఏమవుతుంది? లైట్ మాడినట్లే మొహం కూడా మాడిపోయి ఉంటుంది. యేసును కలిగి ఉన్న వారు ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. యేసును హృదయంలో
దేవుడు డబ్బులు ఇచ్చి ఉంటే మంచి వస్త్రాలు కొనుక్కోవడం లేకపోతే లేదు. దేవుడు ఇస్తే మంచిగా తింటాం లేకపోతే లేదు. ఈరోజు పండగ అంటే ఒకడు అన్నాడట, పండగ అంటే ఇంటి పండుగ అన్నాడట. ఏం పండుగట? బాత్రూమ్ మొదలుకొని ఏది వదిలిపెట్టకుండా రంగులేసుకుని క్రిస్మస్ పండుగ. ఒక వ్యక్తి అన్నాడట, పండుగ అంటే పంటి పండుగ అన్నాడట. పంటి పండుగ అంటే ఏంటి? పిట్టలు కూడా వదలకుండా పెద్దదాని మొదలు చిన్నదాని వరకు అన్ని పండుగ వేసి నవ్వులేయటమే క్రిస్మస్. చెప్పరండి అమ్మా, మీకు ఏం తెలియదని క్రిస్మస్ పండుగ. ఒక అతను ఇంటి పండుగ అన్నాడు, ఒక అతను పంటి పండుగ అన్నాడు, ఇంకొక అతను అన్నాడు ఆవిడ కాదు అసలు మొత్తం పండుగ అంటేనే ఒంటి పండుగ. హల్లెలూయా. ఒంటి పండుగ అంటే పైనుంచి కింద వరకు మొత్తం ఇక ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని ఎగేసుకుని మొత్తం అంతా వేసుకుని చూపించడమే అసలైన క్రిస్మస్ పండుగ. మీరు కూడా ఇంకా అటువంటి పండగ ఆర్భాటాల్లోనే ఉన్నారా? అటువంటి పండగలు సుందర దండగా. యేసు లేని పండుగ నీకేలా, అది నీకు దండగా. యేసు కలిగి ఉన్న వారి జీవితాలు ఎప్పుడు కూడా పండగ ఆనందం, ఎప్పుడు కూడా వారి హృదయాల్లో సంతోషం, ఆనందం. ఈరోజు దేవుడి సన్నిధికి రాలేని వారు రేపు వచ్చి దేవుడు రాజులకు రాజు పుట్టేనన్నయ్య రాలేదు కూడా వచ్చారు. రాలేదు చూద్దామని, రాలేదు కూడా మనం వెళదామంటూ బయలుదేరి వచ్చారు. ఎవరు చూద్దామని? యేసు చూద్దామని వచ్చారా? కాదు, చర్చిలో డెకరేషన్ చేయలేదు ఈ సంవత్సరం. అయ్యో డెకరేషన్ చేయలేదా? అబ్బో ఈసారి మీరు పండుగ సరి చేసినట్లేదే. అవునా? ఏమేంటి స్పెషల్ ఈరోజు పండుగ సందర్భంగా? భోజనాలు ఏమి లేవు కదా, చక్కగా పక్షాలు భోజనాలు లేవా? అయితే పండగ సంతోషం ఏమిటి? యేసుని చూడడానికి వచ్చేవారు తక్కువ మంది, ఆర్భాటాలు వాటిని చూసి వచ్చేవారు కొద్ది మంది. అవన్నీ కూడా సంతోషంలో భాగంగా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అదే పండగ మాత్రం కాదు. యేసుని స్తుతించాలి, యేసును ఆరాధించాలి, యేసుని సంతోషించాలి, యేసును ఆనందించాలి. నా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, క్రిస్మస్ పాట. ముసి నవ్వుల క్రిస్మస్ తాత. ఈ పాట వచ్చాను ఇలా ఎవరన్నా కలలో కనబడి నన్ను అడిగాడు, క్రిస్మస్ పండుగ ఎలా ఉందని, ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారని ఒక పాట ఉంది. క్రిస్మస్ తాత కళ్ళలోకి వచ్చి క్రిస్మస్ పండుగ ఎలా ఉంది, అందరూ ఏం చేస్తారని అడిగాడు. అప్పుడు ఆ బాబు చెప్తున్నాడు, ఏం చెప్పను మమ్మీ సంగతి, మార్నింగ్ నుంచి ఒకటే గొడవ, శారీకి సరైన కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ దొరకలేదంట, అందుకే నా చర్చికి రాదంట. అర్థమవుతుందా? అవునా అన్నట్టు చూస్తున్నారు అందరూ. అదే కాబట్టి అన్నయ్య సంగతి ఏంటో అంటే, అన్నయ్య సంగతి ఏం చెప్పను, ప్యాంట్ పొడిగైపోయిందట. తెచ్చుకున్న ప్యాంట్ ఏమైంది? పొడిగైపోయిందట. అందుకనే అతను చర్చికి రాడట. డాడీ సంగతి ఏం చెప్పనంటే, తెచ్చి చికెన్ కూర వండడానికి మమ్మీకి లేట్ అయిందట. ఆఖరి ప్రార్థనకు వస్తాడంట మా డాడీ. ఆశీర్వాదం తండ్రి కుమార మసలు ఆశీర్వదించిన ఆమేన్ అనగానే అదవుతుంది. ఈ పాట క్రిస్మస్ పాట చిన్నప్పుడు పాడేవాళ్ళు. ఏమిటి అని అంటే సంగతి, క్రిస్మస్ అంటే ఈరోజు అయిపోయింది కాదు. నిజదేవుడిని నిజంగా హృదయంలోకి చేర్చుకుని సంతోషంగా ప్రభువుని ఎల్లప్పుడూ ఆయన మన హృదయంలో జన్మించేటట్లుగా, మన హృదయంలో ఉండేటట్లుగా మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, దేవుడిని చూపిస్తామో, క్రీస్తు పుట్టుక మనం నేర్పించే పాఠాలను మనం వింటామో, నేర్చుకుంటామో, అవన్నీ నిజ సంతోషానికి కారణమవుతాయి. కనుక వీటన్నిటి బట్టి మీరెవరు కూడా విచారపడవలదు. విచారంలో ఉన్నారు. ఆ రోజున యోగు గారు అన్ని కోల్పోయిన యోగు గారు కూడా మళ్ళా ఉన్నాడు. భార్య బిడ్డలు, ఆస్తి సమస్తం పోయిన యోగు గారు కూడా మళ్ళా ఉండలేదు. ఆయన దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాడు. కానీ మనలో చాలా మంది చాలా విచారంగా ఉంటారు. హుషారుగా మొహం చూస్తే ఎట్లుంటుందంటే తేనెటీగలన్నీ కూడా తేనెకి పట్టేసినట్టు ఎట్లుంటుంది. కాస్త ఉత్సాహం, కాస్త చిరునవ్వు నవ్వితే ఆయుష్ పెరుగుతుందంట. అందుకైనా నవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 సంవత్సరాలు 10 కాలాలు బ్రతికేదాని కొరకైనా నవ్వండి, సంతోషంగా ప్రభువుని
అయితే ఈ రాత్రి ఆరంభిస్తారేమో, ఈ రాత్రి ఆరంభించే మధ్యాహ్నం ప్రార్థన మాకు మధ్యలో దాకా ముగించేటట్టుగా అక్కడ దాకా లాక్కెళ్ళి, లేకపోతే రేపు రాత్రి పెడతారు. కొంతమంది చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. చెప్తే కోపం, చెప్పకుండా నేను ఉండలేను, ఏమన్నా అనుకోండి. ఆదివారం ప్రార్థన ఆదివారం పెడతాడు, వంటకాలు ఆదివారం పెట్టి సోమవారం మధ్యాహ్నం దాకా ఉండి పొయ్యికాడి నుంచి మసిపూపు మొహంతో వేసి ఇక అదంతా తుడుచుకుని అంతా లేచి వచ్చి అప్పుడమ్మో ఉసురు పడి కంగారు 12:30కి 9:30కి వచ్చినంత బిళ్ళంలో వస్తారు కొంతమంది. 12:30కి ఎలా వస్తారు తెలుసా? 12కి 9:30కి మన మందిరానికి వచ్చేస్తాం అన్నట్లు స్పీడ్గా నడుచుకుంటూ వచ్చేస్తారు మందిరానికి లోపలికి. వండుకున్నాయని మంచి పెట్టుకొని తెచ్చుకున్నాయని చూపించుకొని అయిపోయాయి. క్రిస్మస్ పండుగ అయిపోయిందంటే అయిపోయింది. దేవుణ్ణి సంతోషంగా ప్రభువుని స్తుతించాలి. వండుకోవద్దని నేను అంటలేదు, వండుకోండి, మంచిగా వండుకోండి. ఈరోజు పండుగ ఉందంటే వారం రోజుల ముందు వండుకోండి. ఈ వారంలో మనం మంచి వస్త్రాలు కొనుక్కోవాలనుకుంటే 4 రోజుల ముందు షాపింగ్ చేసుకోండి. అన్ని 4 రోజుల ముందు చేసుకోండి. ఆ రోజుకి అన్ని పర్ఫెక్ట్గా సిద్ధం చేసుకోండి. వెంటనే లేచి రెడీ అయ్యి మందిరానికి వచ్చేసేయండి. దేవుడు అప్పుడు మీకు కూడా సంతోషం. అప్పుడు దాకా చెక్ చేసుకోకుండా ఆ రోజు చెక్ చేసుకుంటారా, ఏం పట్టవు, జారిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, టైట్ అయిపోతూ ఉంటాయి, లూజ్ అయిపోతూ ఉంటాయి. కోపం కట్టలు తెచ్చుకుని వస్తూ ఉంటుంది. టైలర్ ఏ షాపు పొరపాటును కూడా తెలిసి ఉండడు. ఏమి చేయలేక ఏం చేస్తారు? ఒకరొకరి మీద పడి వాతావరణం అంతా గందరగోళం అయిపోయి కోపం వచ్చేసి చికాకు వచ్చేసి పాపం సూర్యుడు అంటా వస్తారు. క్రిస్మస్ రోజున 4,000 చీర కట్టుకుని వచ్చిందంట ఒక ఆమె. 8,000 వినపడలేదా? మైకు సగం పెంచే వినపడలేదు మా వాళ్ళు. 8,000 పెట్టి కొనుక్కు వచ్చింది 45,000 పెట్టి చీర కట్టుకుని వచ్చి ఆ ధ్యాసంతా ఏమిటి అంటే నేను కట్టించారా అందరూ మరి అంతే కదా. 45,000 పెట్టి కొనేది ఎందుకు? వేసుకునే దానికంటే కూడా ముందు అందరూ చూడాలని. బాబు అందరూ కూడా క్రిస్మస్ పండుగ మనలాంటి భక్తులే ఉన్నారు. అందరూ వచ్చిన వాటి నుంచి వెళ్ళే వరకు దేవుడు తప్ప ఇంకెవరిని కూడా చూడరు. దేవుడిని స్తుతిస్తూ దేవుడిని ఆరాధిస్తూ అందరూ పాటలు ప్రార్థన అన్నీ అయిపోయి అందరూ చక్కగా చెప్పుకున్నారు, వెళ్ళిపోయారు. ఆమె చాలా ఫీల్ అయిపోయిందంట, లోపల చాలా హర్ట్ అయిపోయిందంట. చాలా విచారంతో ఇది ఒక చోట జరిగిన సంఘటన. చాలా ఫీల్ అయ్యి చాలా హర్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందంట. ఎందుకు చెప్పగలరా? ఎందుకు? బాగున్నావు, చీర బాగుందని ఎవరు అనలేదంట. ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎంత కొనుక్కున్నావు, ఎక్కడ కొనుక్కున్నావు, ఎక్కడ డిజైన్ చేయించావు, ఏంటి ఈ విషయాలు, ఇవన్నీ ఎవరు అడగలేదట. ఎవరు అడగపోయేసరిగా ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి ఈసారి క్రిస్మస్ పండగే వేస్ట్, ఈ పండగ సంతోషాన్ని ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళి చాలా పనికిరాని పని చేసిందట, బాధపడి హర్ట్ అయిపోయి. ఎవరు అలాంటి వాళ్ళు లేదు కదా మన దగ్గర. మనం వేసుకున్న బట్టలు ఎవరు పొగినా పొడవకపోయినా, మనల్ని ఎవరు అన్నా అనకపోయినా, మనకు నచ్చిన వస్త్రాలు మనకు దేవుడు ఇచ్చిన దానిలో కొనుక్కున్న వస్త్రాలు వేసుకోనండి, దేవుడిని స్తుతించండి. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అంత సెన్సిటివ్గా ఆలోచించేవారు కూడా ఉన్నారు. పండగ అందరూ కూడా మరి అన్ని వండుకొని ఉంటారు. మరి తెచ్చేది ఏమైనా ఉందా? పాస్టర్ గారికి ఏమీ లేదా? వండుకోవడం, తినడం, కొనుక్కోవడం, వేసుకోవడం కాదు. ఈ మధ్యలో సేవ చేస్తున్న దైవ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యలో సేవ చేస్తున్న దైవ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వారు కూడా మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వారు. మీ మధ్యలో సేవ చేస్తున్న సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం తినేటప్పుడు, మనం వేసుకునేటప్పుడు, మనం ధరించేటప్పుడు, మన సంతోషంలో వారు కూడా మనతో పాలుభాగస్తులు కనుక వారిని జ్ఞాపకం చేసుకోవాలి. పండుగ రోజున అందరూ మనమే తింటాం కదా, పాస్టర్ గారు కూడా కాస్త భోజనం
తీసుకొచ్చింది ఒకరోజు క్రిస్మస్ పండుగ సాయంత్రం 5 గంటలకి. సాయంకాలం 5 గంటలకి అందరూ తినేగా అంతా అయిపోగా మిగిలిందంట. పాస్టర్ గారు గుర్తొచ్చారంట వెంటనే. ఎవరు గుర్తొచ్చారు? నేను చెప్పేది ఏది అబద్ధం కాదు, ఇక్కడ నిలబడి చెప్తున్నాను నేను. పాస్టర్ గారు గుర్తొచ్చారంటే సడన్గా మీరు గుర్తొచ్చేసారండి. అంతే. ఏ టైంకి? సాయంకాలం 5 గంటలకి. పాపం పాస్టర్ గారు మాకు పండగ ఉండదు, ఏముండదు. పొద్దునగా లేచాను నేను. పొద్దున లేచి అన్నీ చూసుకుని అక్కడ ఆరాధన చూసుకుని మళ్ళీ వర్క్ మీద వచ్చి మధ్యలో కారులోనే టిఫిన్ తింది. తినకపోతే ఇక్కడ నిలబడలేదు. ఒక్కోసారి తినకుండా కూడా నిలబడిన సందర్భాలు. మధ్యలో నీరసం వచ్చేస్తాం కదా, అయినా నిలబడి దేవుని వాక్యాన్ని మేము పడే ప్రయాస పాట ఎవరికి తెలియదు. అది పైకి ఎలా కనపడతాం? బాగా లోపల పడే యాతన ప్రయాస అది చాలా, అది ఎవరికి చెప్పుకోలేదు. తిన్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ప్రార్థన అయిపోయినా కూడా తినడానికి ఏముండేది కాదు. ఎందుకనంటే ఎవరు లేక తినకుండా కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రశాంత్ సాక్షి. ఇంటికి వెళ్ళేసరికి 3:30-4 అప్పుడు ఏంటి, మేము తినగలుగుతామా? మేము ఇక్కడ ఊరికి అట్లా కూర్చుని వెళ్ళేవాళ్ళం కాదు కదా. నిలబడాలి, చెప్పాలి, ఆరాధన చేయాలి. ఆ క్లాసులో ఏంటంటారు వేస్తుంది. దేవుడి కొరకు అంత ప్రయాసపడుతున్నాం కదా. మీరు కూడా ఈ సంతోషాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరందరూ మీ ఫ్యామిలీకి బట్టలు తీసుకుంటున్నారు. బాగా కూడా మంచిగా సంతోషాన్ని బట్టలు తీసుకోండి. ఏమైనా తప్పే ఉంది. 1500-2000 పెడితే మంచిగా వస్తారు. అంత తీసుకోలేమో అనుకుంటే సరే మీరు తీసుకోగలిగినంత ప్రేమ కొద్ది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మాకు అనుకోవద్దు. నాకు ప్రేరణ వస్తుంది అందుకు చెప్తున్నాను. మీరు దీని గురించి ఇంకెన్ని రకాలుగా వర్ణించుకున్నా ఇక దేవుడికే స్తోత్రం. ప్రేమ దేవ సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. పండుగ రోజు ఏదైనా మంచిగా వండుకున్నారు, మొదట దైవ సేవకులు, తర్వాత మన ఇంటికి మొదట దైవ సేవకులు వారికి కూడా వారిని జ్ఞాపకం చేసుకుని సంతోషం, మీ సంతోషం జ్ఞాపకం చేస్తారు. అది మీ ఇంటి వారి, మీ ఇంటికి, మీకు కలిగిన సమస్తానికి ఎంతో దీవెన. మొదటి ముక్కలో మొదటి దేవుని దీవెన. 5 గంటలకు గుర్తొచ్చారంట. ఆమె బిర్యానీ అడిగిపోయిన మాడు చెక్కలు మొత్తం అంతా చేసుకొని వచ్చి తినడాలంటే అప్పటికే ఆకలి మొత్తం అంతా కూడా ఆకలేసి తినడానికి కూడా ఏమీ లేక ఏమి చేయలేక రైస్ ఒకటి పెట్టుకుని కూర్చున్నాం. కర్రీ చేయడానికి కూడా ఎవరు ఉండరు కదా. పండుగ సమయంలో ఎవరుంటారు? మనుషుల ప్రేమ అలా ఉంటుంది. అంతా అయిపోయాక జ్ఞాపకం చేసుకోవడం అది ప్రేమ కాదు. మొదటిగా దైవజనుని, దేవుడి కుటుంబాన్ని జ్ఞాపకం. మీరు మనం తినద్దని అనలేదు. మీరు అనుకునే వాళ్ళు మా భోజనం మీద పడ్డారు, మేము వేసుకునే బట్టల మీద పడ్డారని అనుకోవద్దు. మీరు మంచిగా తినాలి, మీరు మంచిగా ఉండాలి, మంచి వస్త్రాలు వేసుకోండి. ప్రేమతో మీకోసం నిలబడి మీకోసం సేవ జరిగించే మీ సేవకులను మీ సంతోషంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేసుకుంటారా? జ్ఞాపకం చేసుకుంటారా? మాతో పాటు మా బాబు కూడా ఆకలితోనే అలవాటిస్తూ ఉంటారు. ఈ పరిచర్యలో, ఈ సేవలో ప్రసవ వేదన అనేది ఒక రోజులో స్త్రీకి ఒక రోజు ఒకసారి ఉంటుందేమో, కానీ సేవలో ఆడాలి ఉన్నది అన్నప్పుడల్లా ప్రసవ వేదన. ఎప్పుడు కూడినప్పులే ఎంతో వేదన, ఎంతో కష్టం, ఎంతో బాధ, ఎంతో కన్నీరు. ఈ బాధ, ఈ వేదన, కన్నీరు వీటన్నిటినీ కూడా కాలుస్తూ కలిగిపోతూ దేవుని పరిచర్యను మీ మధ్య సువాసన వెదజల్లేలా, పరిమళాలు వెదజల్లేలా ఈ పరిచర్య జరిగిస్తున్నాం. మన మందిరంలో కూడా కొంచెం బెలూన్స్ అంటించాలి. కొంచెం రేపటికి బెలూన్స్ అంటించాలి. మరి ఎంతమంది సిద్ధపడి వస్తారు? మీ పిల్లల్ని పంపించండి, పిల్లల్ని దేవుని పని కొరకు పంపించండి. ప్రతిసారి ఫోన్ చేయాలి, రావాలి అంటే చాలా కష్టం. ఈరోజు రేపు కొంచెం బిజీగా పనులు ఉంటాయి కనుక ఏదో పని ఉంటుంది, మందిరం దగ్గరికి వెళ్ళి ఏదైనా పనులు చూసుకుని ఒక 2 గంటలు ఉండి రా అని చెప్పి మీ పిల్లల్ని మీరు మందిరానికి పంపించాలి. దేవుని పని కొరకు మీ బిడ్డలు మీరు
ఆశీర్వాదం రావాలంటే దేవుడు పనిచేస్తే నేను చెప్తున్నాను, దేవుడు మందిలో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే, ఆ దేవుడు నీ పిల్లలు చేసే పనిని దేవుడు చూస్తే ఆయన నీ బిడ్డలను నువ్వుగా ఆశీర్వదించేది, నువ్వుగా దీవించేది. నీ బిడ్డలు దేవాది దేవుడు సియోనులో ఆయన మిమ్మల్ని కుటుంబాన్ని మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొంచెం పనిలో సహకరించండి. ఇవన్నీ చేయడానికి కొంతమంది బాధ్యతగా వస్తున్నారు, చేస్తున్నారు. కానీ పిల్లలు అందరూ కూడా మరి ఎక్కడెక్కడ ఏమేమి పనులు ఉన్నాయి మాస్టర్ గారు, ఏదైనా పనులు కదా అని చెప్పి అడిగి మీరు దేవుని పనులకు సహకరించాలని కోరుతున్నాను. ఎందుకంటే అందరూ మౌనంగా ఉంటే మమ్మల్ని ఫోన్ పెట్టి పిలవలేదు, పేరు పెట్టి పిలవలేదు, దాన్ని పెట్టి పిలవలేదు, దీన్ని పెట్టి ఇంకా బ్యాన్ వేసి తిరుగుతాం. ఈసారి నుంచి పెద్ద బ్యాన్ వేసి పిలవాలా? అవసరం లేదు. మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం స్పెషల్గా పిలవాలా? చెప్పండి, అవసరం లేదు కదా. మా ఇంటి పండుగ అని చెప్పి అందరూ సంతోషంగా వెళ్ళిపోయి ఆ ఇంటి పనులు చేసేస్తాం. మరి ఇది కూడా మీ ఇల్లే కదా, ఇది కూడా మన ఇల్లే. ఇదంతా మనందరికీ, మనమందరం కలిసి సంతోషించి మన ఎవరు స్పెషల్గా ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏ పనున్నా చేయడానికి నేను సిద్ధం అని మీరు చక్కగా మీరు వస్తే అందరం కలిసి సంతోషంగా దేవుని పని చేసుకుంటాం, దేవుని పని జరిగిద్దాం. అందరం ఈ యొక్క పండుగ సమయంలో అందరూ కూడా కలిసి దేవుని ఆరాధన చేద్దాం. అందరికీ దేవుని దీవెనలు అందిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం, చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన యేసుక్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టి ఉన్నాడు అన్న దానికి గుర్తు, ఒక ఆనవాలు ఏంటి అంటే, ఒక శిశువు పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉంటాడు, అలాగనే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఇవి రెండు కూడా మనకు ఆనవాలుగా అనుగ్రహించబడింది. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉంటాడు. ఇది మీకు ఆనవాలు. ఆ రోజున అనేక మంది పిల్లలు జన్మించి ఉండొచ్చు. యేసు ప్రభు పుట్టిన ఆ రోజున ఎంతో మంది జన్మించి ఉండొచ్చు. కానీ లోకరక్షకుడు ఎవరు అనేది ఎలా గుర్తించగలం? ఎవరు? అందరూ బాలుడుగా ఉన్నారు, శిశువుగా ఉన్నాడు కనుక అందరూ శిశువుగా ఉంటారు కనుక ఏ శిశువు మనకు లోకరక్షకుడు అని ఎలా తెలుస్తుంది అంటే, ఒక ఆనవాలు చూపిస్తున్నారు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడి, పశువుల తొట్టిలో పరుండబెట్టబడి పొత్తి గుడ్డలతో చుట్టబడి. పొత్తి గుడ్డలు అనే మాటకు మూల భాషలో తీసుకున్నట్లయితే చనిపోయినటువంటి ఒక దేహానికి, ఒక వ్యక్తికి చుట్టబడేటువంటి వస్త్రము పొత్తి గుడ్డ అని మూల భాషలో దాని అర్థం రాయబడింది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన చుట్టబడిన వస్త్రం అట, చనిపోయిన వారికి చుట్టబడే వస్త్రంతో ఆయన చుట్టబడ్డాడు. యేసు ప్రభు వారు లోక రక్షకుడుగా ఆయన జన్మించాడు. కానీ ఆయన జన్మ, ఆయన పుట్టిన తర్వాత ఎక్కడ పరుండబెట్టబడ్డాడు అంటే పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టబడ్డాడు. పశువుల తొట్టెలో పరుండబెట్టబడి పొత్తి గుడ్డలతో చుట్టబడినాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక ఆనవాలను దేవుని దూతలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. లోకరక్షకుడు పుట్టాడు అని ఒక ఆనవాలు చూపిస్తా ఉన్నాయి. మరి ఆయన పశువుల తొట్టిలో ఎందుకని పరుండబెట్టబడ్డాడు? పుట్టిన వారు ఎవరు? పుట్టినటువంటి వాడు ఎవరు? ఆ వ్యక్తి ఏమిటి? ఆయనకున్న గొప్పతనం ఏమిటి అని అంటే, లోకరక్షకుడు ఆయన. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి, ఈ లోకాలను రక్షించడానికి, లోకంలో ఉన్నటువంటి మానవాళికి విమోచన కార్యం జరిగించడానికి
లోకరక్షకుడుగా పుట్టడానికి గల కారణం ఏమిటి? లోకరక్షకుడుగా ఎందుకని దేవుడు పశువుల తొట్టిలో కరుణ పెట్టబడ్డాడు అనంటే ఆయన యొక్క స్థితి ఎంత గొప్పది, ఆయన ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన గురించి రాయబడి ఉన్నది. ఆయనట ఆకాశ మహాకాశంలో కూడా పట్టసాలన్నటువంటి ఆకాశ మహాకాశాలు కూడా పట్టసాల మన దేవుని, ఆకాశ మహాకాశంలో కూడా మన దేవుని పట్టసాల. అంత గొప్ప దేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు, ఎవరు కూడా ఆయన చూడలేనంత కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి దేవుడు, తేజోమయుడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు ఈ రోజున ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి ఉన్నాడు. ఏమిటి దానికి కారణం అని ఎప్పుడైనా ఆలోచించారు? గొప్పవాడు ఎప్పుడు కూడా గొప్పవారి ఇంట్లోనే పుట్టాలి కదా. గొప్పవారు ఎప్పుడు కూడా గొప్పవారి ఇంట్లోనే పుట్టాలి, గొప్పవాడిలోనే పుట్టాలి. రాజుగారు కుమారుడు అని అంటే రాజుగారి ఇంట్లో పుడితేనే ఆ వ్యక్తిని ఏమంటాము? రాజకుమారుడు అంటాము. కానీ మన దేవుడు లోకరక్షకుడు అని చెప్తున్నాం, కానీ ఆయన లోకరక్షకుడే కానీ ఆయన పుట్టుక ఆయన మనవలే ఒక దీనుడుగా, ఒక శిశువుగా ఈ లోకంలో స్థలం కూడా లేనటువంటి స్థితిలో యేసుప్రభు పుట్టడానికి సత్రంలో కూడా ఆయన ఏం దొరకలేదు, స్థలం దొరకలేదు. సత్రంలో కూడా యేసు పుట్టడానికి స్థలం లేనటువంటి స్థితిలో ఆయన జన్మించాడు. ఆయన ఉన్నతమైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎందుకు దేవుడు అలా జన్మించాడు తెలుసా? రాజుగారి ఇంట్లో జన్మిస్తే రాజుగారు మన అందరినీ రాణిస్తారు చూడడానికి. రాజుగారి ఇంట్లో రాజులకు రాజు అయిన దేవుడు జన్మించాడు అనుకోండి, ఆయన చూడడానికి మన అందరం వెళ్ళడానికి అవకాశం ఉండదా? పేదవాళ్ళు, బలహీనులు, ఏమీ లేని వాళ్ళు, అభాగ్యులు, దిక్కులేని వాళ్ళు, దీనదరిద్రులు రాజుగారి గుమ్మం తొక్కడానికి అవకాశం ఉంటుందా? ఆయన గేట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. లేదా దేవుడు ఏదో జంతువు రూపంలో పుట్టాడు అనుకోండి, ఆ జంతువు భాష మనకు అర్థమవుతుందా? ఏ పులిగానో సింహంగానో దేవుడు పుట్టాడు, దాని భాష మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. దేవుడు ఎందుకు మనలో ఒకరి వంటి వాడిగా పుట్టాడు తెలుసా? మనలో ఒకరి వంటి వాడిగా అయితేనే మనం ఆయన అర్థం చేసుకోగలం. మన స్థాయికి దిగి వస్తేనే మన భాష ఆయనకు, ఆయన భాష మనకు అర్థమవుతుంది. అందుకని దేవుడు పరలోకంలో సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి దేవుడు మన కోసం ఆయన దిగి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఆనవాళ్ళు ఏమిటి అంటే పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు, పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి ఉన్నాడు. గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. మరి ఇటువంటి స్థితిలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. కారణం ఏంటి తెలుసా? ఎందుకు అలా ఇష్టపడ్డాడంటే మనల్ని రక్షించుట కొరకు, మనల్ని విమోచించుట కొరకు, మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు, ఈ లోకానికి రక్షణను అందించడానికి కొరకు దేవుడు తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. మన పిలిపిలికి రాసిన పత్రికలో చూస్తే 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేమిటి? దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ చదవండి, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేమిటి? దేవుడితో సమానం ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుషులు కొడుకుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడితో సమానంగా ఉండేటువంటి ఆ స్థాయిని విడిచి దేవుడిని తను తానే రిక్తునిగా చేసుకుని మన యొద్దకు దిగి వచ్చాడు. దేవుడు మన యొద్దకు దిగొచ్చాడు కనుక మనకు పండుగ జరుగుతుంది. ఆయన దిగిరాకుండా మీరే రండి అన్నాడు అనుకోండి, మనం ఎలాంటివి కాదు, ఇంతకు మించినవి ఎన్ని చేసినా ఆయన దగ్గరికి మనం చేరలేము. ఈరోజు ప్రతి మానవుడు కూడా పరుగులెడుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఈ మతాలన్నీ కూడా ఎందుకు ఆవిర్భవించాయి తెలుసా? ఈ
ఈ లోకానికి వచ్చాడు. కానీ మన కొరకు ఆయన తానే దిగి వచ్చాడు. అందరూ పైకి రండి అంటారు, కానీ మన దేవుడు తానే దిగి వచ్చాడు. ఆయన స్థానం, ఆయన ఉన్నటువంటి స్థితి చాలా గొప్పది. ఎంతటి గొప్ప స్థితి అంటే దేవుడితో సమానంగా ఉండేటువంటి స్థితి. దేవుడితో సమానంగా ఉండుట, దేవుడితో సమానంగా ఉండి ఉన్నతమైన స్థానం కలిగినటువంటి దేవాది దేవుడు. ఆయన సింహాసనము దేవుడితో కూడా, తండ్రితో కూడా కూర్చొని ఆయన సింహాసనం ఎంత గొప్పదో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆత్మవచనమైనది పరలోకమునకు సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు కూడా ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు సూర్యకాంత పద్మరాగం పోలిన వాడు మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుస్సు సింహాసనం ఆవరించుండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. ఆ సింహాసనంలో 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారిని కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించున్నవి, దేవుని 7 ఆత్మలు. ఇవన్నీ ఈ అధ్యాయం అంతా మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సింహాసనం యొక్క గొప్పతనం ఒకటి కనబడుతుంది. దేవుని సింహాసనం అంటే దేవుడు కూర్చుండే సింహాసనం. ఆయన కూర్చుండే సింహాసనం ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది. చదివారా మీరు అక్కడ? ఉరుములు, ధ్వనులు, మెరుపులు అన్నీ కూడా సింహాసనంలో వస్తాయి. ఇటువంటి సింహాసనాన్ని కూడా చూసారా మీరు? ఒక ఉరుముగా వస్తుంది అనుకో, మన అధికారులు వేసుకొని కుర్చీగా ఏముంది? ఒక ఉరుము, ఒక గాలి తుఫాను గట్టిగా వచ్చింది అనుకోండి, అధికారులు వేసుకుని కుర్చీలు ఏముంటాయి? ఎంత పెద్ద సింహాసనం అయినా కలిగిపోతుంది, కింద పడిపోతుంది. కానీ దేవుని సింహాసనం అంటే దానిలో నుండి వస్తాయి అన్నీ. ఆయన సింహాసనం చుట్టూ 24 పెద్దలు సింహాసనాసీనులు కూర్చుంటారట. ఎంతో ఉన్నతమైన సింహాసనం. ఎవరైనా మనకున్న స్థాయి నుండి దిగి రావాలని కోరుకుంటారా? కోరుకోరు. ఎవరైనా మనం ఉన్న స్థాయి నుండి పైకి వెళ్ళాలని కోరుకుంటారు, కానీ మనం ఉన్న స్థాయి నుండి ఇంకా కిందకి దిగాలని ఎవరు కోరుకోరు. నిన్ను రక్షించడానికి, నిన్ను బలపరచడానికి, నువ్వు పాపంతో చనిపోకుండా ఉండడానికి, నీవు దేవుడితో కూడా ఉండాలనే గొప్ప ఆలోచనతో దేవాది దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మన కొరకు ఆయన తగ్గి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఒక మాట పడతా ఉన్నది, అది సినిమాలో వాడే మాటట. చాలా మంది పిల్లలు ప్రధాగా వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ లో వాళ్ళకి రాకపోయినా ఏదో అంటున్నారు, ఏదేదో మాట మాట్లాడి. ఏమిటి మాటకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, ఇది సినిమా డైలాగ్ అంతా అని చెప్తున్నారు. ఏంటంటే డైలాగ్ అంటే తగ్గేదే అంట. ఏమిట డైలాగు? మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ లోకంలో ఉండే నాలుగు ఏంటి తెలుసా? తగ్గొద్దు. తగ్గితే చాలా కష్టం. తగ్గొద్దు పొరపాటును కూడా. దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ఆకాశం నుండి, మహిమ కలిగిన సింహాసనం నుండి ఈ లోకానికి దీనుడై ఆయన ఎక్కడ సింహాసనం, ఎక్కడ పశువులతోటి, ఎక్కడ ఉన్నతమైన సింహాసనం, ఎక్కడ మహిమ కలిగిన దేవుడు, ఎక్కడ పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. ఆయన వేసుకునే వస్త్రాలు ఎటువంటివి? ధవళము వంటి మెరుగుచున్నటువంటి వస్త్రములు. ఈ వెలుగునే ఒక వస్త్రములుగా ధరించుకున్న దేవుడు ఈరోజు పొత్తిగుడ్డలతో చుట్టబడి పరుండ పెట్టబడ కారణం ఏంటో తెలుసా? మనల్ని రక్షించడానికి. అందుకని ఆయన తగ్గించుకున్నాడు. కనుకనే ఈరోజు నీవు, నేను, మనం అందరం కూడా రక్షించబడ్డాం. దేవుడిని చూడగలుగుతున్నాం, దేవుడికి సమీపించగలుగుతున్నాం, దేవుడితో మాట్లాడగలుగుతున్నాం. ఒక మానవుడు దేవుడిని సమీపించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. దేవుడు మన వలే, మనలో ఒకరి వంటి వాడు ఆయన కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి అని మొదలుపెట్టగలుగుతున్నాం. లేకపోతే మనం దేవుడిని చూడలేము. ఈ లోకంలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుళ్ళని పిలువబడే వారు చూడండి, చాలా మంది దర్శనం కోసం వెళ్తా ఉంటారు. లైన్లో నిలబడతా ఉంటారు, హడావుడిగా ఉంటుంది. 5 నిమిషాలు అలా ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్తారు, అక్కడ నిలబడతారు. 5 నిమిషాలు కూడా అక్కడ నిలబడి చూసేదానికి వారికి అవకాశం ఉండదు. వెంటనే జరగండి అంటారు, తోసేసుకుంటూ ఉంటారు. దేవుని దర్శనం వారికి ఎంతవరకు కలుగుతుందో వారి దేవుని దర్శనం తెలియదు. కానీ ఆయన సన్నిధిలో నిలబడి దేవాన్ని పిలిస్తే ఆయన ముఖ దర్శనం మనకు కలుగుతుంది. దేవుడు మన దర్శనం ఇస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు. దేవుడు ఉన్నతమైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన
వచ్చాడు. తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఏమిటి తెలుసా? క్రిస్మస్ అంటే ఏమిటి తెలుసా? ఈరోజు మనం ఎవరినైనా ఆనవాళ్ళు అడిగామనుకోండి, క్రిస్మస్ అంటే ఆనవాళ్ళు ఏమిటి, గుర్తు ఏమిటి అని అడిగితే క్రిస్మస్ అంటే స్టార్, క్రిస్మస్ అంటే డెకరేషన్, క్రిస్మస్ అంటే భోజనాలు, క్రిస్మస్ అంటే మంచి వంటలు, క్రిస్మస్ అంటే కొత్త వంటలు, క్రిస్మస్ అంటే డాన్సులు అన్నాక, క్రిస్మస్ అంటే ఇవి చెప్తాం. క్రిస్మస్ అంటే తగ్గింపు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే తగ్గించుకోవటం. క్రిస్మస్ అంటే దేవుడు పరమును విడిచి భూమికి వచ్చిన రోజు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. దేవుడు ఎందుకు తగ్గించుకోవాలని? దేవుడి కంటే అవసరం ఏముంది? దేవుడు తగ్గించుకోకపోతే ఏమయ్యేది? దేవుడు తగ్గించుకుని రాకపోయింది మనం అందరం కూడా నిత్య నరకాగ్నికి, మనం చేసిన పాపాలను బట్టి, దోషాలను బట్టి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసిన వారమే ఉన్నాం. కానీ ఆయన తగ్గించుకుని రాబట్టి మనం ఈరోజు ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ యొక్క ఉత్సాహం, ఈ యొక్క ఆనందంలో మనం అందరం కూడా సంతోషంగా గడుపుతూ ఉన్నాం. ఆయన తగ్గింపు మనకు ఒక రక్షణ కార్యం, ఆయన తగ్గింపు మనకు విమోచన, ఆయన తగ్గింపు మన జీవితాలకు, మన పాప శాపముల నుండి మనల్ని విడిపించింది. కనుక ఈరోజు నీవు నేను మనం అందరం కూడా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామనంటే మనలో కనబడవలసిన మొదటి కార్యం ఏమిటి అనంటే, ఏమి కనబడాలి మనలో? మొదటి కార్యం తగ్గింపు. తగ్గింపు కనబడాలి. దేవుడే తగ్గించుకున్నాడు కానీ నాసికారంలో శ్వాస కలిగిన మనుషుడు ఈరోజు తగ్గట్లేదు. దేనికి కూడా తగ్గట్లేదు. దేనికి, ఏ విషయానికి కూడా తగ్గట్లేదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కానీ ఈ రోజున చాలా మంది వారి పిల్లలను దేవుడి దగ్గరికి పంపించట్లేదు. పిల్లలు వారితోనే అంటిపెట్టుకుని ఉంటారు. దేవుడి పని కొరకు వారిని పంపించట్లేదు. దేవుని సేవ కొరకు, దేవుని పనిలో, దేవుని కృపలో వారు వర్ధిల్లడానికి పిల్లలను దేవుని కొరకు వారు పంపించట్లేదు. దేవుని కొరకు తగ్గి ఉండే మనస్తత్వం చాలా మందికి లేదు. దేవుని తగ్గింపు ఎంత ఉన్నతమైనది తెలుసా? శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో పాటు భోజనాన్ని కూర్చున్నారట. భోజనాన్ని కూర్చుంటే భోజన పంక్తిలో నుండి ఆయన లేచి ఒక పళ్ళెం తీసుకుని దానిలో నీళ్లు పోసుకుని తన పై వస్త్రాన్ని తీసి పక్కకు పెట్టి ఒక తువాలుతో నడుము కట్టుకుని ఆయన ఏం చేసిన కార్యం ఏమి తెలుసా? శిష్యుల పాదములు తుడుచుటకును, శిష్యుల పాదములు కడుగుటకును మొదలు పెట్టారు. ఉన్నతమైన దేవుడు చేసిన గొప్ప కార్యం భోజన పంక్తిలో నుండి లేచి నడుము తువాలు కట్టుకుని, ఆయన చేయాల్సిన పని అది కాదు. ఆయన చేయడానికి అంత అవసరమే లేదు. దైవ కుమారుడు తగ్గి ఉండి తగ్గింపును మనకు నేర్పిస్తున్నాడు. ఆయన అనుసరించే బిడ్డలు, మేము కూడా ఈ పండుగ చేసుకుంటున్నాం అనే బిడ్డలు ఆ తగ్గింపును నేర్చుకున్నప్పుడే నువ్వు క్రిస్మస్ నిజమైన అర్థం నీ జీవితంలో కలుగుతుంది. మనం దేనికి కూడా తగ్గవు కదా. చాలా మంది కొన్ని విషయాలు ఒక మాట అంటే కూడా తగ్గరు. ఎవరు ఒక మాట అన్నా పొరపాటు కూడా తగ్గరు. ఇంట్లో వాళ్ళన్నా, బయట వాళ్ళన్నా, ఎవరన్నా సరే, పాస్టర్ గారన్నా, పాస్టర్ గారంటే అసలు తగ్గదు. పొరపాటును కూడా తగ్గే పనే తగ్గవు. ఎందుకు తగ్గాలి? నీకు ఈ రక్షణ ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన తగ్గారు. మనం ఎంత, మన జీవితాలు ఎంత, మన బ్రతికెంత చెప్పండి. దేవునికి ఉన్నంత ప్రభావము, ఆయనకున్న మహిమ, ఆయనకున్న వస్త్రాలు, ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న సింహాసనానికి ఏం లేదు కదా. కానీ మానవుడు ఎంత గర్వముతో, ఎంత అహంకారంతో ఊగిపోతా ఉన్నాడంటే దేనికి కూడా తగ్గేవాళ్ళు కనబడలేదు. ఏ పని చేయడానికి కూడా తగ్గేవాళ్ళు కనబడలేదు. ఎక్కడ కూడా తగ్గి మౌనంగా ఉండేటువంటి పరిస్థితి కనబడట్లేదు. అందువలనే మనం ఎప్పుడైతే మనలో దేవుడి కార్యం కనబడుతుందో అప్పుడు అనేకులు ఆ రక్షణ కార్యం, అనేకులు క్రీస్తు వైపు తిరగటం, అనేకులు దేవుని వెంబడించడం, అనేకులు యేసు వైపు చూడటం అనేది జరుగుతుంది. మనం మాత్రమే పండుగ చేసుకుంటున్నాం. కొత్త వారు ఎవరు కూడా దేవుని మందిరానికి రావట్లేదు, దేవుని స్తుతించట్లేదు, దేవుడు తిరగట్లేదంటే కారణం ఏంటి తెలుసా? నీలో ఆనవాళ్ళు కనబడట్లేదు. క్రీస్తు తగ్గి
అంతటి వరకు వెళ్ళాల్సిన పని లేదు. కానీ నీకున్న స్థితిలో, నీకున్న స్థాయిలో ఇతరులను రక్షించడానికి, నీ ఇంటి వారి వరకు కాదు, నీ ఇంటి వారి వరకు మనం ఎంత అయినా తగ్గుతాం, మన ఇంటి వారి వరకు మనం ఎంత అయినా తగ్గుతాం. ఎదుటి వారి వరకు తగ్గాలంటే తగ్గరు. మన స్వార్థం కోసం మనం ఎంతైనా తగ్గుతాం, ఎంతవరకైనా తగ్గుతాం. ఎదుటివారి రక్షణ వరకు తగ్గాలి. ఎదుటివారు ఆత్మీయులుగా వారు బలపరచడానికి, వారు దేవుని వైపు తిప్పడానికి, మనం ఉన్న కాలనీలో, మనం ఉంటున్న గృహాల్లో, మనం ఉంటున్న బిల్డింగ్స్ లో, మనం ఉంటున్న వీధిలో మనలో ఈ ఆనవాళ్ళు చూసినప్పుడు అప్పుడు వారు ప్రభువు వైపు తిప్పబడతారు. మనకు అనుగ్రహించబడిన రక్షణ వారికి కూడా అనుగ్రహించబడుతుంది. వారికి మనకి తేడా ఏది కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కనబడినప్పుడు మాటలు చెప్పినట్టుగా ఉంటాయి, కానీ క్రియల వరకు వచ్చినప్పుడు వారు మనం తేలిపోతాం. అందుకని దేవుడు ఈ లోకానికి తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు కనుక మనం కూడా మన జీవితంలో, మన అనుదిన జీవితంలో, మనం మన కుటుంబాల్లో, మన వీధిలో, మనం ఉంటున్న స్థలాలలో ప్రభు కార్యం జరుగు నిమిత్తము మనలను మనము తగ్గించుకుని ఉండాలి. తగ్గించుకుంటే ఏం జరుగుతుంది? తగ్గించుకున్న వారు ఇంకా తొక్కువే పడతారా? తగ్గించుకుంటే ఇంకా నొక్కివే పడతామా? ఎంత తగ్గించుకుంటామో అంతగా హెచ్చించబడతాం. దేవుడు ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో, ఇప్పుడు అన్ని నామాల కంటే కూడా పైనామం ఎవరి నామైనను యేసునామం అనే నామం కంటే పైన సర్వలోకములు, మీరు ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచ నలుమూలలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన నామం అన్ని చోట్ల కూడా కొనియాడబడుతుంది. వేరే ఏ నామం కూడా కొనియాడబడుతుంది. కొన్ని నామాలు కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు మాత్రం పరిమితం. కానీ ఈ నామము అన్ని దేశాలు, సర్వలోకము, ప్రపంచం అంతా కొనియాడబడుతుంది. ఆయన తగ్గి ఈ లోకానికి వచ్చి మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు తగ్గాలి. నీ వీధిలో ఉన్న వారు రక్షించబడడానికి నువ్వు తగ్గాలి. నీవు ఉన్నటువంటి ఆఫీస్లో, నువ్వు ఉంటున్నటువంటి మనం పని చేసే చోట నీలో తగ్గింపును చూసిన వారు, నేను నమ్మిన దేవుని నమ్మాలని వారిలో మనసు కలిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఈ తగ్గింపుతో కూడినటువంటి క్రిస్మస్ ను మనం ఈ సంవత్సరం జరుపుకోవాలి. మనలో ఎప్పుడైతే దేవుడి వచ్చిన విషయాల్లో తగ్గింపు కనబడుతుంది, ఈ ఆనవాళ్ళను చూపించాలి ప్రజలకు. మనలో ఇది ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు దేవుడు మనల్ని పైకి లేవడం ఆరంభిస్తాడు. తగ్గి ఉండటం అంటే చేతగంతనం కాదు. చాలా మంది అనుకుంటారు తగ్గి ఉండటం అంటే మాట్లాడలేదు అని, అంటే మాట్లాడడం రాదు అనుకుంటారు. కాదు, వాళ్ళు మాట్లాడటం వచ్చు, అన్ని వచ్చు, ఎదురు తిరగడం వచ్చు, కొట్టడం వచ్చు, తిట్టడం వచ్చు. ఈరోజు రాని వారు ఎవరు లేరు, అన్నీ వచ్చు. కానీ క్రీస్తు నేర్పిన బాటలో వారు తమను తాము తగ్గించుకుంటూ ఒక సమర్పణ కలిగి, ఒక వైరాగ్యం కలిగి, దేవుని కొరకు అలా నిలబడుతూ, తేజో నక్షత్రాలే వెలుగుతూ అనేకులను దేవుని వైపు తిప్పేటువంటి సాధనాలుగా వారు ఉన్నారు. అటువంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు మీ వీధులు మార్చబడతాయి, మీ గలీలు మార్చబడతాయి, మీ కుటుంబస్తులు మార్చబడతారు. మారు మనసు రావాలి అనంటే మనలో తగ్గింపు కలగాలి. ఆ తగ్గింపే మనలను హెచ్చిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని కార్యాలు జరిగించాలి అంటే, దేవుని కార్యాలు మీ కుటుంబాల్లో జరగాలంటే, మీరుంటున్న ఎన్నో సంవత్సరాల నుంచి మీ కాలనీలో ఉంటున్నారు, రక్షించబడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు మనల్ని చూస్తారు, ఎవరు మనల్ని చూడాలనుకోవద్దు. చాలా మంది మనల్ని చూస్తూ ఉంటారు. మన ప్రతి అడుగు చూస్తారు వాళ్ళు, మనం మాట్లాడే ప్రతి మాటను వారు చూస్తారు. అయితే వారికి మనలో క్రీస్తులో ఉన్న గుణాలు మనలో కనబడినప్పుడు వారు ఆటోమేటిక్గా మీరు చెప్పే వాటికి, మీరు మాట్లాడే వాటికి వారు తల ఉంచుతారు. తద్వారా మనం వారిని క్రీస్తులోనికి మనం నడిపించగలుగుతాం. కానీ ఈ మాటలు జ్ఞాపకం చేసుకోనని ప్రార్థన చేసుకుందాం. మోకరించి చిన్న మాట ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, ఎన్నో విషయాల్లో నేను నా కుటుంబం రక్షణ కొరకు, నా ఇంటి వారి రక్షణ కొరకు, నా వీధిలో ఉన్న రక్షణ కొరకు, నేను పనిచేసే చోట, ఆఫీస్లో, ఎన్నో స్థలాల్లో నేను తగ్గలేకపోతున్నాను. నీవు మా కొరకు పరలోక సింహాసనాన్ని నుంచి లోకానికి దిగి వచ్చావు. నిన్ను నీవు తగ్గించుకున్నావు. మరణము పొందినంతగా మీరు తగ్గించుకున్నారు. మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నాలో కూడా ఈ తగ్గింపు దయచేసి ప్రభు. ఒక్క మాట ప్రార్థించండి. నోరు తెరిచి ఒక్క మాట మీరు అడగండి. దేవుడు
ఈ లోకానికి అధికారి అయిన సాతాను బిడ్డవు కాదు, సాతాను కుమారుడు కాదు, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. మనం ఈ లోకంలోకి యేసుని చూపించాలి. క్రిస్మస్ అనే పండుగ, ఈ ఆర్భాటం, ఈ ఆనందం నీలో ఒక శ్రేష్టమైన గుణాన్ని తీసుకున్నాను. ఆయన తనతో తగ్గించుకుని లోకానికి వచ్చినట్లే నీతిలో తగ్గించుకో. నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, పిల్లల విషయంలో, నీ పైన అధికారిని ఏదైనా అన్నప్పుడు, నీ వీధిలోని వారు నిన్నేమని అన్నప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు వారి రక్షణ కొరకు నువ్వు తగ్గినట్లయితే నీలో ఈ ఆనవాళ్ళు చూసిన వారు మేము కూడా ఆయన వెంబడిస్తామని, ఆయన అనుసరించడానికి, క్రీస్తులకు నడిపించడానికి మార్గం సరళం చేయకూడదు. అట్టి బిడ్డగానే ఉండడానికి సహాయం. ఎన్నో సంవత్సరాలుగా నేను పండుగ చేసుకుంటున్నాను, కానీ నేను నా కుటుంబమే తప్పితే వేరొక ఎవరిని కూడా నేను నా ప్రవర్తన ద్వారా మార్చలేకపోయాను, రక్షించలేకపోయాను. నాకు ఈ మనసు దయచేయండి. మహోన్నతుడు మహాగణుడు అయి ఉండి మా మధ్యలో దీనులుగా అందించినప్పుడు నువ్వు ఎంతో ఉన్నతమైన దేవుడు ఉన్నావు. కానీ మేము మాకు ఏమీ లేకపోయినా ఎగిరి పడుతూ ఉంటాం. ఏమీ లేకపోయినా ఒక్క మాట కూడా సహించేవారు, ఒక్క పనిలో కూడా ప్రభువా ఏ విషయంలో కూడా తగ్గకుండా మనసులో, హృదయాల్లో పగను, ద్వేషాన్ని పెట్టుకుని, కల్మషాన్ని పెట్టుకుని పైకి క్రిస్మస్ జరుపుకుంటుంటే నిజమైన ఆనందం లోపల లేకుండా జీవిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి బిడ్డని మీరు దర్శించండి, బలపరచుకుంటారు. చెప్పబడిన మాట ప్రతి వర్గంలో గుర్తించండి. శ్రేష్టమైన దీవెల వరకు అనుగ్రహించుకుంటారు. నీ కోరిక, నీ గుణగణాలు, నీ లక్షణాలు మాకు దయచేయండి. ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు మా కొరకు ఎలా అయితే లోకములు దీనిని జన్మించి పరలోక మహిమను విడిచి తండ్రితో కూడా విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోకుండా నేను నీవు వృత్తులుగా చేసుకుని తగ్గించుకున్నాను. మేము మాకున్న ఉద్యోగాన్ని బట్టి, మాకున్న జ్ఞానాన్ని బట్టి, మాకున్న ఆస్తి వస్తువులను బట్టి, మాకున్న తెలివితేటలు బట్టి, మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, దేనిని బట్టి కూడా మేము అతిశయించగా, దేనిని బట్టి కూడా మమ్మల్ని మెచ్చించుకోలేదా. భోజన పంక్తిలో నుండి లేచి శిష్యుల పాదాలు కడిగిన తగ్గింపు, అదే తగ్గింపుతో కూడిన క్రిస్మస్ ఈ సంవత్సరం జరుపుకోవడానికి కృప చూపించింది. ప్రతి బిడ్డని మాటలు ముద్రించి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో కాలం సమర్పణ చేసుకుందాం. అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉండగా కాలం సమర్పణ జరిగించు.